హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రఫ్తి ఒఫిషనల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు వీడియో వచ్చేసి దిస్ ఆల్ ద ఇంపార్టెంట్ బ్లాగ్ అండి. ఎందుకంటే 2025లో ఎవరైతే యోగాకి రావాలనుకుంటున్నారో మాస్టర్స్ కోసం, సో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ థింగ్స్ అనేది క్యారీ చేయడము. సో దానికోసం నేను బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్లయితే మై సెల్ఫ్ రేవతి, ఐఎమ్ ఫ్రమ్ యూకేలో నా మాస్టర్స్ కోసం అయితే నేను వచ్చాను. సో ఇక్కడ ఏవేవైతే థింగ్స్ మనకి ఇప్పుడు 2025లో వచ్చే వాళ్ళకి ఏవైతే థింగ్స్ తెలీదు అండ్ వాట్ నీడ్ టు బి క్యారీ అనేది నేను మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ యూకేకి రావాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి సో దట్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సిమ్ కార్డ్. సిమ్ కార్డ్లో 2 టైప్స్ ఉంటుంది, లిబారా ఉంటుంది, వడాఫోన్, ఇంకా లైక్ వేరియస్ ఆఫ్ సిమ్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో డిపెండ్స్ అపాన్ యూ అనమాట, మీకు ఏది మంచిగా అనిపిస్తే తీసుకోండి. నాకైతే లిబారా, నేను ఎప్పుడైతే వీసా కన్సల్టేషన్కి అయితే వెళ్ళానో అప్పుడు నేను ప్రీమియం తీసుకుంటే వాళ్ళు నాకు అక్కడ సిమ్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఎట్లా అంటే వన్స్ మీరు ఇండియా లైక్ యూకేలో ల్యాండ్ అవ్వగానే సిమ్ మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అయిపోతుంది. యా, బెస్ట్ నేనైతే లిబారా తీసుకున్నా. అది వచ్చేసి £5 ఉంటుంది పర్ మంత్ ప్యాకేజ్ వచ్చేసి. దానికన్నా ఎక్కువ కూడా ఉంటుంది, అది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్. నేనైతే జస్ట్ మంత్లీ ప్యాకేజ్ అయితే వేయించుకుంటా. 5 GB నెట్ వస్తుంది విత్ 1000 ఇంటర్నేషనల్ కాల్స్, యూకే అన్లిమిటెడ్ అండ్ మెసేజెస్ కూడా, కాల్స్ విత్ మెసేజెస్ కూడా వస్తుంది. మళ్ళీ ఇందులో వచ్చిన థింగ్ ఏంటి అని అంటే మంత్కి 2 times నేను డేటా వేయించుకుంటా. మిడిల్లో అయిపోతుంది, జస్ట్ 15 days వస్తుంది నాకు డేటా, అంతే, దానికన్నా ఎక్కువ రాదు. నేను మళ్ళీ 2 to 3 pounds పెట్టి మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. సో నాకైతే నో ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ నా బ్యాంక్స్కి, నా యూనివర్సిటీకి, ప్రతిదానికి నెంబర్ ఇచ్చేసాను కాబట్టి నాకు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. అండ్ సో మీరు సిమ్ తీసుకుంటున్నప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి దెన్ తీసుకోండి సో దట్ ఇట్ బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నెంబర్ చేంజ్ చేయాలంటే మీరు మొత్తం అన్నిట్లలో చేంజ్ చేయాలి. మళ్ళీ లైక్ మీ యూనివర్సిటీలో చేంజ్ చేయాలి, బ్యాంక్లో, అండ్ ఇక్కడ నార్మల్గా మనం రాగానే కొన్ని కాంటాక్ట్స్ అది ఇచ్చేస్తూ ఉంటాం కదా. సో అగైన్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్ అనమాట. సో చూస్ వైజ్లీ. సో సెకండ్ థింగ్ వచ్చేసేసి బీఆర్పీ అని అంటే బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ అనమాట. సో ఇది అయితే December 31st, 2024 వరకు అయితే బీఆర్పీ నడిచింది. ఇప్పుడు వచ్చేసి ఈ వీసా మాత్రమే ఉంది. సో ఇప్పుడు వచ్చే 2025 వాళ్ళు అయితే ఈ వీసా మొత్తం అంతా ఆన్లైన్ సిస్టమ్ పెట్టేసారు వీళ్ళు. అప్పుడులో ఎట్లా ఉంటుందంటే బిఫోర్ December 31st ఎట్లా ఉంటుందంటే మీది అక్కడ వీసా, ఇండియాలో వీసా మీద అంతా అయిపోయిన తర్వాత మీ బీఆర్పీ అనేది ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీస్కి వచ్చేస్తుంది అనమాట. మీరు యూకేకి రాగానే వెంటనే మీరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో మీ బీఆర్పీ కలెక్ట్ చేసుకోవాలి. అది ఎప్పుడు December 31st, 2024 లోపల. బట్ ఆఫ్టర్ దట్ మొత్తం రూల్స్ అనేది చేంజ్ అయిపోయింది, మొత్తం ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. సో ఈ వీసా అని ఉందన్నమాట, అదంతా మీరు ఆన్లైన్లోనే చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ రాగానే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది అదే, ఈ వీసా చేసుకోవాలి. ఇట్స్కంటే చాలా మ్యాండేటరీ అది. అందులో ఎంప్లాయిడ్ కోడ్ వస్తుంది అండ్ స్టూడెంట్ కోడ్ వస్తుంది. సో అది వెరీ ఇంపార్టెంట్. సో థర్డ్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఎన్ఐ నెంబర్. ఇది కూడా ఆన్లైన్లోనే మీరు చేసుకోవాలి. జస్ట్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ పాస్పోర్ట్ అండ్ మీ వీసా స్టాంప్ అయితే ఏదైతే ఉందో ఈ 2 ఉంటే సరిపోతుంది. యూ కెన్ డూ ఇట్ ఇన్ ద ఆన్లైన్ అనమాట. సో మీకు ఎవరికైనా లింక్ కావాలంటే యూ కెన్ జస్ట్ డామ్ ఇన్ ద కామెంట్స్ సో దట్ నేను ఆ 2 లింక్స్ కూడా పెట్టేస్తా, ఈ వీసాది అండ్ ఎన్ఐది కూడా. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఎక్కడైనా మీరు యూకేలో పార్ట్ టైం జాబ్ చేయాలి 20 hours అని అంటే షూర్గా మీకు ఆ నెంబర్ అడుగుతారు ఇక్కడ. సో చాలా మ్యాండేటరీ అది. సో మీరు రాగానే చేయించుకోండి. అది దగ్గరగా ఒక 15 daysలో వచ్చేస్తుంది. 15 daysలో వచ్చేస్తుంది. సో మీరు రాగానే అప్లై చేసుకున్నారు అనుకోండి, సో దట్ ఈజీలీ యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్ యూయో. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఎన్రోల్ టు ది యూనివర్సిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రాగానే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత, అంటే డిపెండ్స్ ఉంటుంది, ఇన్ కేస్ మీరు సెప్టెంబర్ ఇంటేక్ వచ్చినారు అనుకోండి, సో దట్ మీరు రాగానే యూనివర్సిటీకి వచ్చి లైక్
కొన్ని థింగ్స్ ఉంటాయి పోర్టల్‌లో. ఆ పోర్టల్‌లో మీ వచ్చిన అరైవల్ స్టేటస్ అదంతా కూడా మీరు అప్డేట్ చేపించుకోవాలి ఇక్కడ. హ్మ్. రాగానే మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ సపోర్టింగ్ వాళ్ళు ఉంటారు. హెల్ప్ డెస్క్ వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు మీకు మొత్తం ప్రాసెస్‌లో అంతా హెల్ప్ చేస్తారు. పర్టిక్యులర్‌గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళకి సెపరేట్‌గా ఒకళ్ళు ఉంటారు. సో, వాళ్ళు మొత్తం అంతా మీ ప్రాసెస్ అంతా ఎలా ఉంటది, ఏంటి అనేది అంతా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీకు. అండ్ ఈ ప్రాసెస్ అయితే చాలా మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే పేమెంట్ మోడ్ అనేది ఇక్కడ నుంచే సెట్ అవుతుంది. సో, రాగానే పేమెంట్ అంతా కూడా మిమ్మల్ని అడుగుతారు. అంటే మీరు మంత్లీ పే చేస్తారా? 3 మంత్లీ పే చేస్తారా? 6 మంత్స్‌కి ఒకసారి పే చేస్తారా? ఏంటి అని చెప్పేసి అడుగుతారు పోర్టల్‌లో. సో, మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయాలి. ఇన్‌కేస్ మీరు కార్డ్ నుంచి ఆటో డెబిట్ అయ్యేటట్టు మీరు పెట్టుకుంటే మీ కార్డ్ డీటెయిల్స్ అయితే అన్నీ కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇన్‌కేస్ మీరు ఇండియాది ఇచ్చినా పర్లేదు అండ్ యూకేది ఇచ్చినా పర్లేదు. ఇండియాది ఇస్తే ఏంటంటే ప్రాబ్లమ్, కాకపోతే కొంచెం ఛార్జెస్ అవన్నీ కొంచెం ఎక్స్ట్రా పడతాయి. ఎందుకంటే జస్ట్ ఇండియా టు పౌండ్స్‌లోకి కన్వర్ట్ అవి మనకి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కాబట్టి. సో, బెటర్ యూకేలో ఉన్న అకౌంట్ మీరు ఇస్తే సో మీకేం ప్రాబ్లం ఉండదు. ఛార్జెస్ అవంతా వేస్ట్ అవ్వవు అని మాత్రం నేను చెప్పగలను. ఈ రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత ఒక 1 వీక్‌లో మీ పోర్టల్‌లో అయితే అప్డేట్ అయిపోతుందనమాట. ఆ అప్డేట్ అయిన తర్వాత మెయిన్ థింగ్, ఫిఫ్త్ థింగ్, స్టూడెంట్ ఐడి కార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నీకు ఏమి కావాలన్నా కంపల్సరీ మీకు స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే అడుగుతారు. సో, చాలా ఇంపార్టెంట్. అది పోర్టల్‌లోనే మీరు ఆ లింక్ త్రూగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ సైట్‌కి వెళ్ళి జస్ట్ మీరు అక్కడ మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ స్టూడెంట్ ఐడి కార్డ్ అనేది మీ అడ్రస్‌కి, అంటే అక్కడ మొత్తం మీ అడ్రస్ అవన్నీ కూడా ఫిల్ చేయాలి. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ స్టూడెంట్ ఐడి కార్డ్ అయితే మీ అడ్రస్‌కి పోస్ట్‌లో వస్తుంది. జస్ట్ ఒక 1 వీక్ అయితే టైం పడుతుందనమాట ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి బస్ పాస్. ఇది చాలా మ్యాండేటరీ థింగ్ ఇక్కడ. ఎందుకంటే బస్‌లో మినిమమ్ 2 పౌండ్స్ అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా 2 పౌండ్స్, డిపెండ్స్ అపాన్ ద బస్సెస్ అనమాట. సో, 2 పౌండ్స్ అవుతుంది. మీకు డేకి వచ్చేసి 4 పౌండ్స్, అంటే దగ్గర నియర్లీ 400 అవుతుంది. సో, ఇది జస్ట్ మీరు స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తే వాళ్ళు నీకు బస్ పాస్ అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తారు. చాలామంది ఎట్లా తీసుకుంటారంటే ఆటో డెబిట్ తీసుకుంటారు, లేదా మీరు మంత్లీ వెళ్ళి రినీవల్ చేయించుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు నాకైతే ప్రిన్సెస్ స్ట్రీట్ ఇక్కడ నుంచి చాలా లాంగ్. సో, అందుకే నేనేం చేశానంటే ఆటో డెబిట్ పెట్టుకున్నా. ఎవ్రీ మంత్ నాకు ఆటో డెబిట్ అయిపోతుంది. నా కార్డ్లోంచి మనీ అయితే డెబిట్ అయిపోతుంది అనమాట పాస్ కోసము. సో, ఇప్పుడు ఇన్కేస్ మీకు మీరు ప్రిన్సెస్ స్ట్రీట్లో ఎక్కడైనా నియర్గా ఉంటే మీకు దట్స్ విల్ బీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పాస్ ఎప్పుడు అయిపోతుందో మనకు తెలీదు. మీరు వెళ్ళిన తర్వాత బస్లో ఇన్వాలిడ్ అని వచ్చిందని అంటే మీరు మళ్ళీ క్యాష్ పే చేయాలి. ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్గా 2 పౌండ్స్ అంటే 2 పౌండ్ చేంజ్ మాత్రమే మీరు పెట్టుకోవాలి. బెటర్ మీరు ఆటో డెబిట్ పెట్టుకుంటే బెటర్ అని అనుకుంటాను నేనైతే. నాకు అనిపించింది. సో, నేనైతే ఆటో డెబిట్ పెట్టుకున్నా. సో, డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ అనమాట. నేను పెట్టుకున్నా కాబట్టి మీరు కూడా పెట్టుకోవాలని ఏం రూల్ లేదు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కంఫర్ట్. సిక్స్త్ థింగ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్. ఇక్కడ వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. సో, మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో దట్ మీరు పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు మీకు మనీ అయితే కావాలి కదా. సో, వాళ్ళు ఎందులోకి మీకు క్రెడిట్ చేస్తారు. సో, మీరు పార్ట్ టైంకి జాయిన్ అయ్యే ముందు ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా మీరు పెట్టాలి. నేను ఇవన్నీ మీకు సీక్వెన్స్లో చెప్పాను అనమాట, దేని తర్వాత ఏం చేసుకోవాలని. సో, దాన్ని మీరు ఫాలో అవుతే దట్స్ విల్ బి బెటర్. సో, ఏంటంటే మీకు నంబర్ వస్తుంది. మెయిన్ థింగ్ నంబర్, అడ్రస్ ఇవన్నీ చాలా మెయిన్. సో, ఇవి ఉంటేనే మీకు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. అండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వడానికి మీకు ఒక ప్రూఫ్ ఇస్తాడనమాట. ఒక ప్రూఫ్ అడుగుతాడు. ఆ ప్రూఫ్ వచ్చేసి ఇట్లా యూనివర్సిటీ నుంచి మీ అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలి. యూనివర్సిటీ వాడే మీకు అది బ్యాచ్ చెప్పేసి ఒకటి ఇస్తారు. సో, దాని బేస్ మీద మీ కంప్లీట్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ అందులో ఉంటే దాని అకార్డింగ్గా వాళ్ళ అకౌంట్ అయితే మీకు ఓపెన్ చేసేస్తారు. ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటుంది. టీఎస్బీ బ్యాంక్ అని ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఉంటుంది, అండ్ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఉంటుంది. ఇంకా చాలా వరకు అయితే బ్యాంక్స్ ఉంటాయి. హెచ్ఎస్బీసీ బ్యాంక్ కూడా ఉంటుంది. సో, మీ ఇష్టం. నేను ఇక్కడ ఏమి విన్నానంటే బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ అనేది చాలా బాగుంటుంది అండ్ దాంట్లో చాలా వేరియస్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి. ఫర్దర్గా మీరు ఏదైనా ఫోన్ కానీ ఏదైనా ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుందని నేను విన్నా. సో, నేనైతే బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ తీసుకున్నా. ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో మీకు జస్ట్ ఆ బ్యాంక్ కోసం నేను వీడియో చేస్తా, అది కూడా నీకు అప్లోడ్ చేస్తా.
యాహ్! సెవెంత్ థింగ్ వచ్చేసి జీపీ రిజిస్ట్రేషన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ క్లైమేట్‌కి, వెదర్‌కి హ్యాబిచ్యుయేట్ అవ్వడం చాలా కష్టం. అండ్ ఇట్ టేక్స్ లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇట్స్ డిగ్రీస్‌లోకి కూడా వెళ్ళిపోయేది. ఒక్కొక్కసారి క్లైమేట్ చాలా చలిగా ఉండేది. వితౌట్ కోట్ యూ కాంట్ ఈవెన్ కమ్ అవుట్. యూ కాంట్ ఈవెన్ స్టెప్ అవుట్ అనమాట. దానికి తోడు ఇక్కడ క్లైమేట్ అనేది అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎలా ఉంటదో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. సో, నేనైతే రాగానే జీపీ రిజిస్ట్రేషన్ అయితే తీసుకున్నాను. ఇది జీపీ రిజిస్ట్రేషన్ ఎక్కడంటే అక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీరు ఎక్కడైతే లైక్ అకామిడేషన్ తీసుకున్నారో, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఆర్ ఏ స్టూడెంట్ అకామిడేషన్, ఆ నియర్ బైలో మీకు హెల్త్ సెంటర్స్ ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి. ఆ క్లినిక్స్‌లోకి వెళ్ళి మీరు జస్ట్ అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఇచ్చి చెప్తారనమాట. మీరు ఫిల్అప్ చేసి అగైన్ మీరు ఈ 3 డేస్ మీకు ఇస్తారు. నాకైతే వాళ్ళు జస్ట్ ఇక్కడ థర్స్‌డే, వెడ్నెస్డే, థర్స్‌డే, ఫ్రైడే జస్ట్ వాళ్ళు ఆ డాక్యుమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తానని చెప్పారు. టైం కూడా 11-3. నేను ఇది తీసుకుంది సైట్ హిల్ క్యాంపస్. నాకు నియర్ బై వచ్చేసి సైట్ హిల్ క్యాంపస్ కాబట్టి నేను సైట్ హిల్ గ్రీన్ మెడికల్ సెంటర్లో అయితే నేను వెళ్ళి నా జీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఎవరైనా ఇక్కడ నియర్ బై ఉంటే సో దట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇది నేను ఎడింబ్రాలో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇంకా నార్మల్గా ఇంకో వేరే అదర్ లైక్ లండన్లో వాళ్ళు ఉన్న వాళ్ళైతే లైక్ మీ లోకల్ ఏరియాస్లో మీకు క్లినిక్ ఎక్కడైతే మీరు ఫైండ్ చేస్తారో అక్కడికి వెళ్ళి మీ జీపీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది నియర్ బై చేసుకోవాలి. మీరు ఎక్కడికంటే అక్కడ క్లినిక్స్కి వెళ్ళి అడిగితే దే వోంట్ యాక్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ మీ పోస్ట్ కోడ్ అడుగుతారు. మీ పోస్ట్ కోడ్ ఎక్కడ అని అడుగుతారు. అది వాళ్ళకి దగ్గరగా ఉంటేనే వాళ్ళు జీపీ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు చేస్తారు. లేదంటే జస్ట్ మీ అకామిడేషన్ దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తారు. సో ఐ సెడ్ లైక్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. ఇప్పుడు ఎవరైనా లాంగ్ టర్మ్ మెడికేషన్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే మన ఇండియాలాగా ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవుతానంటే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మీరు జస్ట్ నార్మల్ జీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక 1-2 వీక్స్ పడుతుందన్నమాట పోర్టల్ అప్డేట్ అవ్వడానికి. దెన్ అలాగే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. చేసి మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టుకోమని చెప్తారు. చేసుకున్న తర్వాత దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పార్ట్ టైంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ మ్యాక్సిమం అయితే ఇప్పటి వరకు నేను విన్నది అయితే రిఫరల్ బేస్ మీదనే చాలామందిని అయితే వాళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. నార్మల్గా మీరు ఇప్పుడు వెళ్ళి ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు నేను హైర్ చేసుకోరు. అది చాలా రేర్ కేసెస్లో అవుతుంది అనమాట. నీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ కజిన్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళే జాబ్లోకి నేను రిఫర్ చేస్తే డామ్ షూర్ మీరు ఆ జాబ్ మీకు వచ్చేసినట్టే. జస్ట్ ఏదో క్యాషువల్గా ఇంటర్వ్యూ తీసుకోవాలి కాబట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అండ్ దే విల్ సీ యువర్ వర్క్ థింగ్ అనమాట. మీరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏంటి, జెన్యున్గా ఉంటున్నారా లేదా, మీరు వర్క్ అంతా చేయగలుగుతున్నారా లేదని వాళ్ళు చెక్ చేస్తారు. అంటే లైక్ ఇట్లా నార్మల్గా ఇట్లా ట్రయల్ షిఫ్ట్ అని పిలుస్తారు అనమాట. ట్రయల్ షిఫ్ట్లో పిలిచి ఆ వర్క్ అంతా చేపించుకుంటారు. ఇఫ్ యు ఆర్ ఓకే అండ్ ఇఫ్ ఆపోజిట్ పర్సన్ ఈస్ ఓకే దెన్ హీ విల్ స్టార్ట్ కాలింగ్ యూ ఫర్ ద ట్రైనింగ్స్ అనమాట. ఇక్కడ ట్రైనింగ్స్ అవన్నీ ఇస్తారు. సో ఈ పార్ట్ టైం జాబ్ కోసం అయితే ఓన్లీ 2 థింగ్స్. ఒకటి రిఫరల్ అని అవ్వాలి, లేదా ఇండీడ్ యాప్లో యూ కెన్ సర్చ్ అనమాట. మీరు ఏ ఫీల్డ్లో అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అలాంటి ఫీల్డ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసినైతే నేను చాలా వరకు నేను ఇప్పటి వరకు నేను నా మెయిల్స్ నేను పెడుతూనే ఉంటాను జాబ్ పర్పస్లో. కానీ ఇప్పటి వరకు నాకు ఏది కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రాపర్ రెస్పాన్స్ అయితే రాదు. ఇంకా చాలామంది ఏం చేస్తారని అంటే నార్మల్గా స్టోర్స్ వెళ్ళి వాళ్ళ సీవీస్ ఇవ్వడం అలాంటివి చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అది డిపెండ్స్ అపాన్ ద స్టోర్స్ అనమాట. కొన్ని స్టోర్స్లో అయితే ఇట్లా వెళ్ళి ఏమైనా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయని అడిగితే డైరెక్ట్ వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ప్లీజ్ గో అండ్ అప్లై ఇన్ ద ఆఫీషియల్ వెబ్సైట్ అని అంటారు. అంతే. ఒకసారి మనం సైట్లో ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ వాళ్ళు చూడరు. బట్ కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. ఐ హోప్ నేను అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసినాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరీ వీడియోస్ మీకు రావాలని కోరుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.